తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్లాన్ చేసింది ఎవరు? నిజంగా వైసీపీ వాళ్ళేనా లేకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళేనా? తెలుగుదేశం పార్టీ అయితే ఇక తెలివిగా ఇప్పటిలాగే దీన్ని మొత్తం వైఎస్ఆర్సీపీ మీదకి నెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. కానీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసినట్టు చెప్తున్న వ్యాఖ్యలే అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ప్లాన్ వెనుక రౌడీ షీటర్లను సమీకరించింది తెలుగుదేశం పార్టీ నాయకులే అన్న అనుమానం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందన బట్టి అర్థమవుతోంది. ఎక్కడో కాదు, ఈనాడు వెబ్సైట్లోనే రాశారు. ఇందుకు సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది. అదేంటంటే రౌడీ షీటర్లు జైల్లో ఉన్న శ్రీకాంత్ కొద్ది రోజుల క్రితం ఇదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంకో ఎమ్మెల్యే సునీల్ కలిసి శ్రీకాంత్కు పెరోల్ మీద బయటికి రప్పించండి అంటూ సిఫార్సు చేశారు. అదో పెద్ద దుమారం రేగింది. హోంమంత్రి అనిత మీద కూడా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఈ శ్రీకాంత్ ప్రియురాలైన అరుణని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శ్రీకాంత్ లోపల ఉన్నారు, ఆయన ప్రియురాలు అరుణ కూడా లోపలే ఉన్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సునీలే శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేశారు. అరుణ వీళ్ళని సంప్రదించడంతో వాళ్ళు ఆ విధంగా సిఫార్సు చేశారు. అంటే అరుణ, శ్రీకాంత్ వీళ్ళంతా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితోనే సంబంధాలు ఉన్నాయి అన్నది ఇప్పటి వరకు జరిగిన చర్చ. హఠాత్తుగా ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే డబ్బులే డబ్బులు అంటూ ఈ రౌడీ షీటర్ లోపల జైల్లో ఉన్న శ్రీకాంత్కి సంబంధించిన ముఖ్య అనుచరుడు జగదీష్ మరికొందరు రౌడీ షీటర్లు మద్యం సేవించి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే డబ్బులే డబ్బులు అంటూ మాట్లాడుకుంటూ ఉన్న ఒక చిన్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో ఆధారంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈనాడులో రాశారు. ఈనాడులో రాసిన దానికి ఆ ఈనాడులోనే కోటమిరెడ్డి స్పందన బట్టే ఎలా ఎవరు దీని వెనుక ప్లాన్ ఉండొచ్చు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. కోటమిరెడ్డిని హత్య చేస్తే వచ్చే ఎన్నికల్లో గూడూరు లేదా సూళ్లూరుపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని అరుణకు, అంటే ఎవరు, ఈ రౌడీ షీటర్ ప్రియురాలు అరుణకు వైకాపా కీలక నేత ఒకరు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. డబ్బుతో ప్రలోభపెట్టి కోటమిరెడ్డి అనుచరులను రౌడీ షీటర్లు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు తేదాపా శ్రేణులు ఆరోపిస్తున్నాయి అని ఈనాడు రాసింది. అంటే ఒక కీలక నేత, వైసీపీ నేత ఈ అరుణకు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే వచ్చే ఎన్నికల్లో సూళ్లూరుపేట కానీ గూడూరు కానీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు, అందుకే ఈ ప్లాన్ చేశారు అన్నట్టు ఈనాడు రాశారు. కానీ ఈనాడులోనే అదే వార్తలో కింద ఉద్వేగానికి గురైన కోటమిరెడ్డి వీడియో వెలుగులోనికి రావడంతో ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. హత్యకు కుట్ర వీడియోపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. నిజంగానే వైసీపీ వాళ్ళు కుట్ర చేసింటే ఆయన మాట్లాడి ఉండేవారు. పైగా మంత్రి పదవి కంటే తనకు ప్రాణాలే ముఖ్యమని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. చాలా వాల్యుబుల్ లైన్. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి పదవి కంటే తనకు ప్రాణాలే ముఖ్యమని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అంటే మంత్రి పదవికి ఈయన పోటీ వస్తున్నారని చెప్పి ఎవరో ప్లాన్ చేశారు, అందుకే నాకు మంత్రి పదవి కంటే ప్రాణాలే ముఖ్యమని కోటమిరెడ్డి అన్నట్టు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం అని ఈనాడులోనే రాశారు. మరి మంత్రి పదవికి ముఖ్యమని ఎందుకు అంటున్నాడు అంటే మంత్రి పదవికి నాకు మంత్రి పదవి వస్తుంది, నేను మంత్రి పదవి కోసం పోటీ పడతానన్న ఉద్దేశంతో ఎవరో ప్లాన్ చేశారని ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారు. వైసీపీ నాయకులు అయితే ఆ ప్లాన్ చేయరు కదా, ఎందుకంటే కోటమిరెడ్డి టీడీపీలో ఉన్నారు. కోటమిరెడ్డికి మంత్రి పదవి రావడమా లేదా అన్నది తెలుగుదేశం పార్టీలోని నాయకులు, ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. వైకాపాకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు. అంటే ఈయన మంత్రి పదవికి పోటీ వస్తారు అన్న ఉద్దేశంతోనే ఈయన ప్రాణాలకు హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? అలా జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేస్తూ ఉండాలి. ఎవరో ఈయన మంత్రి పదవి రాకూడదు, పోటీ రాకూడదని, మంత్రి పదవి కంటే ప్రాణాలే ముఖ్యమని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం అంటూ ఉన్నారంటే ఇది మంత్రి పదవి కోసం ఆయన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అర్థం వస్తోంది. ఈ వ్యవహారంపై పార్టీ నాయకత్వానికి కోటమిరెడ్డి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఈనాడులో హత్యకు ప్లాన్ చేసింటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కదా. వైసీపీ వాళ్ళు ప్లాన్ చేసింటే వాళ్ళకి పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండేవాళ్ళు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ రౌడీ షీటర్లందరినీ అరెస్ట్ చేసి విచారించండి అని కోరేవారు. కానీ ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకెళ్లినట్టు సమాచారం అని ఈనాడులో రాశారు. అంటే ఇది పార్టీలోని ఇంటర్నల్ వ్యవహారము, మన పార్టీలోని వాళ్ళే నాకు వ్యతిరేకంగా కుట్ర చేశారు అని ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లేందుకు కోటమిరెడ్డి ప్రయత్నించారా? ఇంకా ఎస్పీ స్పందన, ఎమ్మెల్యే కోరితే రక్షణ కల్పిస్తాం, రౌడీ షీటర్ల వీడియో రిలీజ్ అంశం తమ దృష్టికి రాలేదని నెల్లూరు ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డితో మాట్లాడదాం, ఆయన కోరితే రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే విషయంలో ఎస్పీ తీరు ఎలా ఉందో గమనించండి. పైగా ఇవే మీడియా సంస్థల్లో వస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థల్లో 5 రోజుల క్రితమే ఈ వీడియో బయటకు వచ్చినా సరే పోలీసులు స్పందించలేదు అని కోటమిరెడ్డి అనుచరులు, స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. అంటే 5 రోజుల క్రితమే ఈ వీడియో బయటకు వచ్చినా సరే పోలీసులు ఎందుకు స్పందించలేదు? నిజంగానే వైసీపీ నాయకులకి మర్డర్ ప్లాన్ చేసి ఉంటే ఆ క్షణంలో 5 నిమిషాల్లో స్పందించేసి మొత్తం రచ్చరచ్చ చేసి ఉండేవాళ్ళు. 5 రోజుల క్రితమే ఈ వీడియో బయటకు వచ్చిన పోలీసులు స్పందించలేదని టీడీపీ శ్రేణులే అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అంటే
దీని వెనుక అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు అన్న అర్థం వస్తుంది కదా. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉండడం వల్లే పోలీసులు కూడా సైలెంట్ గా ఉన్నారా, ఏమీ చేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఇదంతా వైకాపా వాళ్ళు అరుణకు టికెట్, అరుణ అనే ఆమె కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర, సునీల్ దగ్గర సిఫార్సు లేఖలు తీసుకెళ్లి తన ప్రియుడైన శ్రీకాంత్ను విడిపించుకోవడానికి ట్రై చేశారు. వీళ్ళంతా ఒకటే అని చెప్తున్నారు. మరి అలాంటి ఆమెతో కోటమిరెడ్డిని చంపమని వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడతారు? అసలు ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తారా? అది ఏంటి, ఇంకా 4 ఏళ్ళు ఉండగానే ఇప్పుడే మర్డర్ చేసేసి నీకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని చెప్పి ఒక మహిళతో ముఖ్య నేత ఎవరైనా కానీ ఒప్పందం చేసుకుంటారా? ఇవి లాజిక్లకు అందడం లేదు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి పదవి కంటే ప్రాణం ముఖ్యమన్నారు అంటే మంత్రి పదవికి అడ్డొస్తున్నానని నన్ను లేపేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని పరోక్షంగా ఆయనే చెప్తున్నారంటే ఇది తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ వ్యవహారమే. పోలీసులు కూడా 5 రోజుల క్రితం వీడియో బయటకు వచ్చినా కూడా స్పందించేందుకు ఇంత లేట్ అయింది అంటే ఇదంతా తెలుగుదేశం పార్టీలోని ఇంటర్నల్ వ్యవహారమే. కాబట్టి పోలీసులు కూడా చురుగ్గా యాక్టివ్గా ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతోంది. మరి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా బయటకు వచ్చి దీని మీద మాట్లాడతారా, లేకుంటే దీన్ని ఇంకా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో కూడా ఈనాళ్ళు అయితే రాసేశారు మంత్రి పదవి కంటే నాకు ప్రాణాలే ముఖ్యమని ఆయన అన్నట్టు. కానీ ఏమన్నా నెక్స్ట్ ఫేజ్ లో ఏమన్నా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో కూడా ఇంకోలా చూపిస్తారా ఏంటనే చూడాలి. ఆయన ఒకసారి నోరు విప్పితే అసలు ఈ రౌడీ షీటర్లందరినీ అరెస్ట్ చేసి విచారిస్తే ఎవరు ఎలా ప్లాన్ చేశారో అన్నవి మొత్తం బయటకు వస్తాయి.